ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మునుపెన్నడూ లేని విధంగా పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. గత కొంతకాలంగా మౌనంగా ఉన్నట్టు కనిపిస్తున్న వైఎస్ జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సర్కార్పై విరుచుకుపడేందుకు సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల అమలులో జరుగుతున్న జాప్యం, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఆయుధంగా చేసుకుని జగన్ తన పొలిటికల్ రీఎంట్రీకి వేదికను సిద్ధం చేసుకుంటున్నారు. జగన్ 2.0 పాదయాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి జనం మధ్యకు వెళ్లేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ యాత్ర కేవలం పలకరింపు మాత్రమే కాదు, చంద్రబాబు పాలనలోని వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా సాగుతుంది. చంద్రబాబు నాయుడు తన అనుభవంతో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని ప్రజలు నమ్మితే ఇప్పటి వరకు జరిగింది మాత్రం కేవలం మాటల గారడేనని జగన్ గట్టి కౌంటర్ ఇస్తున్నారు. గతంలో తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు అటకెక్కించారని, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి కీలక పథకాలను నిధులు విడుదల చేయకుండా పేదల పొట్టగొడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యంగా ఇసుక విధానం, మద్య షాపులు కేటాయింపులో జరుగుతున్న అవకతవకలను ప్రజల ముందు ఉంచేందుకు జగన్ సిద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పెండింగ్లో ఉన్న తల్లికి వందనం, నిరుద్యోగ వృత్తి వంటి హామీలపై జగన్ సంధిస్తే ప్రశ్నలు బాబు సర్కారుకు తెగపుట్టించడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే జగన్ తలపెట్టిన 2.0 పాదయాత్ర అత్యంత కీలకంగా కానుంది. గతంలో తండ్రి వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడిచిన అధికారాన్ని దక్కించుకున్న జగన్ ఇప్పుడు మరోసారి అదే సెంటిమెంట్తో ప్రజల మనసు గెలుచుకోవాలని చూస్తున్నారు. ఈ యాత్రలో ఆయన కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా ప్రతి గ్రామంలోనూ కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను వివరిస్తూ ముందుకు సాగుతారు. గతంలో తాము అందించిన నవరత్నాల వల్ల చేకూరిన ప్రయోజనాలను, ప్రస్తుత పాలనలో పోగొట్టుకున్న హక్కులను బేరీజు వేస్తూ ప్రజలను చైతన్యపరచడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. చంద్రబాబుపై ఆయన వేసే విమర్శలు ఈసారి మరింత పదునుగా ఉండబోతున్నాయని, తనదైన శైలిలో లెక్కలతో సహా కౌంటర్లు ఇచ్చేందుకు జగన్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర ప్రకటనతో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అధికారం పోయినా తన వెంట ఉన్న కేడర్లో ఈ వార్త కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మరోవైపు ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను తన వైపు తిప్పుకోవడంలో జగన్ ఎంతవరకు సఫలమవుతారనేది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అసెంబ్లీలో కాకుండా నేరుగా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటూనే సంకేతాలను జగన్ పంపిస్తున్నారు. ఈ పోరాటం కేవలం అధికారం కోసం మాత్రమే కాదు, తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చేస్తున్న యుద్ధమని జగన్ వర్గం చెబుతుంది. మొత్తానికి జగన్ 2.0 పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సెన్సేషన్ సృష్టించడం ఖాయం.